హృదయపూర్వక నమస్కారాలు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రాన్ని ఏలినటువంటి కేసీఆర్ కుటుంబం రాచరిక పోకడలు అనుసరిస్తూ నియంతృత్వ నిరంకుశ విధానాలతోటి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఏ విధంగా పీడించడం మనం చూసినాం. రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలి, ప్రజా పాలన రావాలని మన రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు, మా మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, మేము కృషి చేస్తూ ఖచ్చితంగా గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మేమందరం కంకణం కట్టుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మిగతా నాయకులు, గౌరవ మంత్రివర్యులు కూడా మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ మీడియా మిత్రులకు, ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, స్థానిక శాసనసభ్యులు సత్యం గారు, మానకొండూరు శాసనసభ్యులు పెద్దలు సత్యనారాయణ గారు, ఇంకా చాలామంది మలయాళ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, చెప్పదండి నియోజకవర్గం సంబంధించిన నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామిని బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం సాంసదులు అందరం కూడా సంయుక్తంగా కలిసి స్వామివారిని దర్శించుకొని ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడతానని చెప్పని ఆంజనేయ స్వామిని మొక్కుకోవడం జరిగింది, వేడుకోవడం జరిగింది. పేద ప్రజల కొంగు బంగారమే వెలిసినటువంటి కొండగట్టు ఆంజనేయుని దర్శించుకుంటే, స్మరించుకుంటే ఎలాంటి కష్టాలు కూడా తన దగ్గరికి చేరవనేటువంటి ఆలోచనలు ఈ దేవాలయానికి ప్రాశస్త్యంగా ఉన్నటువంటి దేవాలయంలో దర్శించుకోవడం జరిగింది. రాబో లోక్సభ ఎన్నికల్లో స్వామివారి ఆశీస్సులు అందజేయాలని చెప్పని కూడా కోరుకోవడం జరిగింది. ప్రధానంగా మేము ఒకటి చెప్పదలుచుకున్నాం మీ ద్వారా ప్రజలకు. కవిత వైపు లిక్కర్ కేసులో ఢిల్లీలో జైల్లో అవినీతి మరకలు, అవినీతి అక్రమాలు టీఆర్ఎస్ పార్టీ ఒకటి బయటపడుతుంది కాబట్టి నేను బీఆర్ఎస్ పోటీ అంటున్నాను. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా ముఖం చాటేస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు ఏకంగా పార్టీలే మారిపోతున్నారు. దీనికి కారణం గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సర్కార్ను కోల్పోయిన తర్వాత కేసీఆర్ గారు మనోధైర్యం కోల్పోయింది. అసెంబ్లీ నడుస్తున్నప్పుడు కూడా రాలేకపోయిన పరిస్థితుల్లో ఎంపీలందరూ కూడా మనోధైర్యం కోల్పోయిండు. ఫామ్ హౌస్కి ఇంటికి పరిమితమైంది. కాబట్టి మా దారి మేము వెతుక్కోవాల్సిందే. ప్రజాసేవలు ఉండాలంటే ప్రజలకు దగ్గర ఉన్నటువంటి ప్రజా సంక్షేమం కావిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పక్షాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తున్న పరిస్థితులు కూడా ఈసారి గమనించమని ప్రజలందరూ కోరుతూ, రాబోయే ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరికీ మా ఉదయం నమస్కారాలు. అత్యంత బలవంతుడిగా ధైర్యం ఇచ్చేటువంటి కొండగట్టు అంజన్న ఆశీర్వచనం తీసుకొని రాబోయే లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపియమని ఆ భగవంతుని ప్రార్థించుకొని ఈరోజు మీ ద్వారా కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కథన రంగంలోకి నడవమని, మన ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం గత 4 నెలలుగా ఇచ్చిన వాగ్దానాలు ఒకటికొకటి తీసుకొని ముందుకు పోతూ ప్రజలకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకొని పోయే సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్ళి నేరుగా ధైర్యంగా కాంగ్రెస్ పార్టీని గెలిపియమని అడిగే విధంగా కార్యకర్తలు కార్యాచరణ తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. మేము కూడా 4 శాసనసభ్యులం కరీంనగర్ లోక్సభ నియోజకవర్గానికి 3 పోటీ చేసిన అభ్యర్థులు, మాజీ శాసనసభ్యులు, మండల, గ్రామ స్థాయి, పట్టణ స్థాయి నాయకత్వం అందరం కూడా ఐక్యంగా పార్టీ అధిష్టాన వర్గం నిర్ణయించిన అభ్యర్థిని తీసుకొని అభ్యర్థి నిర్ణయం కాగానే అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సదస్సులతోటి దాని తదుపరి మండల స్థాయి లోపల
గ్రామ స్థాయి లోపల ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ఎవరి బూత్ వాళ్ళు గెలవాలనే నినాదంతో ఇలా మేము ఎవరు ఎంత పెద్ద నాయకులమైనా వాళ్ళ బూతులలో ఈ నియోజకవర్గంలో దాదాపు 2500 బూతులల్లా మెజారిటీ బూతులు గెలవాలి, నేనైతే అన్ని బూతుల్లో గెలవాలి అనే ఆలోచనతో కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. మాకు హక్కు ఉంది. 5 సంవత్సరాలు బండి సంజయ్ పార్లమెంట్ సభ్యులు, 5 సంవత్సరాలు వినోద్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులు. నేను అభ్యర్థి కాకపోయినా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కూడా 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుని. ఇలా పోటీలో వాళ్ళిద్దరు ఉన్నారు, నేను పోటీలో లేకుండా నా పార్టీ అభ్యర్థి ఉన్నాడు. మేము బహిరంగంగా చర్చకు సవాల్ చేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు 5 సంవత్సరాల కాలంలో ఏం చేసిరో శ్వేతపత్రం రూపంలో చర్చకు వచ్చే ధైర్యం లేకపోతే శ్వేతపత్రం రూపంలో ప్రజలకు చూపెట్టండి. మేమేం చేసినామో ఈ నియోజకవర్గంలో ప్రజల ముందు మేము ఉంచుతాం. అడిగితే భయపడిపోయి వేరే మాటలు కొంత కింద ఉన్నటువంటి తాపేదారులతో మాట్లాడించడు కాదు, నేరుగా నేను మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము 4 శాసనసభ్యులం. మీకు నిజంగా చేతనైతే ఈ నియోజకవర్గం మీద ప్రేమ ఉండి ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు అభివృద్ధి చేసినట్టయితే మీరంతా కూడా చాలా కాలంగా జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నారు. మీకు తెలుసు గతంలో కేసీఆర్ గారు కరీంనగర్ ఎన్నికల ప్రచారానికి వచ్చి ఆయన ఒక మాట చెప్పుకుంటూ అరే నేను ఇన్ని యజ్ఞాలు చేసినా ఇంత పెద్ద యాగాలు చేసినా నేనే పెద్ద హిందువులు, నాకంటే ఎవరు పెద్ద హిందుగాలు పొందుగాలంటే దాన్ని ఎన్నికలు నినాదం చేసుకున్నటువంటి గెలిచిన నువ్వు ఆ నినాదం అమలు కొరకు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న కొండగట్టుకు ఏం చేసినావు, వేములవాడకి ఏం చేసినావు, ఏ దేవాలయాలకు ఏం చేసినావు బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా. కొండగట్టుకి ఏమైనా చేసిండా? దూకుంటాడా పంపిణీ చేయలేదు. అందుకే మేము ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాం. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం లోపల కొంత ఆడాయిడంటారు ఆలస్యం అవుతుంది. అవును, మొన్నటి దాకా పెద్ద జీవన్ రెడ్డి గారిని ఇక్కడికి తీసుకురావాలని పార్టీ నాయకత్వం ప్రయత్నించింది. వారు మేమందరం కూడా మాట్లాడినప్పుడు కూడా నేను అక్కడ నిజామాబాద్ నుంచి నా నియోజకవర్గం అనుంది, ఆ 2 నియోజకవర్గాల మెజార్టీతో నేను గెలుస్తానని ఆలోచనతో అక్కడ చేస్తాను. దాని తదుపరి జరుగుతున్న పరిణామాల్లో పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తూ ఉంది. పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా శాసనసభ్యులు చెప్తే ఎంపీ టికెట్ ఇయ్యరు, ఎంపీలు చెప్తే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు. కాబట్టి పార్టీ నాయకత్వం అన్ని ఆలోచన చేసి ఇవాళ ఇక్కడ అభ్యర్థిని ఎవరో పంపుతారు, అభ్యర్థి ఉండడానికోనే ప్రచారం ప్రారంభం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు అవసరం. ఇవాళ ఈ నియోజకవర్గ ప్రజలకు అవసరం ఉంది, ఈ రాష్ట్రానికి అవసరం ఉంది. ఫెడరల్ సిస్టంలో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ ఆనాడు సెప్టెంబర్ 17 నాడు విజయపేరి తుక్కుగూడ సభలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒకరికొకటి నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం. భవిష్యత్తు హామీలన్నీ అమలు చేస్తామనేటువంటి ధైర్యాన్ని ప్రజలకు ఇస్తారు. అవన్నీ అమలు చేయాలంటే మాకు అంజన్న స్వామి బలం లెక్క 17 మంది ఎంపీల బలం కావాలి, అలా కరీంనగర్ ఎంపీ బలం కూడా కావాలి. ఇలా కేంద్రంతో మాకు ఘర్షణలే. గతంలో కేసీఆర్ కేంద్రంతో చిన్న అంశాలు రాజకీయంగా అంతకుముందేమో అబ్బ నరేంద్ర మోడీ అన్నాడు, దాని తర్వాత గబ్బు నరేంద్ర మోడీ అన్నాడు. కానీ దోస్తాను మాత్రం బరాబర్ చేసుకున్నారు. ఢిల్లీలో దోస్తాను, గల్లీలో కుస్తీ చేసుకున్నారు. పార్లమెంట్లో అన్ని బిల్లులకు సపోర్ట్ చేసిన వీళ్ళు ఇవాళ కూడా రాజకీయ డ్రామా. కవితను ఎందుకు అరెస్ట్ చేయాలని బీజేపీ వాళ్ళని అడుగుతున్నాయి. జవాబు చెప్పుకోవాలని మేము అరెస్ట్ చేసినామని వాళ్ళకొక మాట. కేసీఆర్కి ఏమో మా బిడ్డను అరెస్ట్ చేసిరని సానుభూతితో ఓట్లాడడానికి ఇద్దరికి ఎజెండా ఫిక్స్ చేసుకున్నారు. ఇదే ఇంకేంలే, మేము అరెస్ట్ చేయగలుగుతానువా, అరెస్ట్ చేయమని మేము చెప్పినామా? లేదు జైల్లో బండి సంజయ్ కొట్టించాడు, రూమ్ ఇలా కట్టించిన అన్నాం ఎప్పుడన్నా. ఇది పరిస్థితి. అందుకే దయచేసి ఇలా కొండగట్టు అంజన్న సన్నిధి నుంచి కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తను మీ గ్రామాల్లో మీ పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించండి. నాయకత్వం అందరం కూడా కలిసి 7 నియోజకవర్గాలు ప్రతి మండలానికి వస్తాం. మనం అందరం కూడా కలిసి గట్టిగా ఈ పార్లమెంటులో గెలవడంతో పాటుగా ఒక దశ శాసనసభ్యులు గెలిపించారు, 2వ దశ పార్లమెంట్ సభ్యులు, దాని తర్వాత 3వ దశ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీ గెలుపు కొరకు మేమందరం కష్టపడాలి. అది దృష్టిలో పెట్టుకొని పోలింగ్ స్టేషన్లలో మెజార్టీ తెచ్చుకునే విధంగా పనిచేసిన తర్వాత వాళ్ళందరికీ స్థానిక సంస్థలకు గెలిపే దిశగా మేమందరం కూడా కష్టపడి గెలిపిస్తామనే మాట సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి మీ ద్వారా బండి సంజయ్ గారు, వినోద్ కుమార్ గారు అబద్ధాల ప్రచారం మానుకొని
నియోజకవర్గానికి 5 సంవత్సరాలకు ఎంపీగా ఏం చేశారు, లోక్సభ వేదికగా ఏం ప్రశ్నలు అడిగారు, ఈ నియోజకవర్గాల్లో ఏం లాభం జరిగింది, ఏం సంస్థలు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి, ఆ ఉపాధి హామీ అక్షింతల అవి కాదు, మరుగుదొడ్ల ఒరుగుదొడ్ల కాదు, ఎంపీ ల్యాడ్స్ కూడా సంబంధించిన చర్చ ఏది అది తీసుకొచ్చి కూడా పరిస్థితి కాదు. ఇలా నేను ఒకటే మాట అడుగుతాను, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభ్యర్థినే, మధ్యలో రాముడు ఎందుకు వస్తున్నాడు? రాముడు మా భక్తుడు కాదా? రాముడు రేపు పొద్దున 17 తారీఖు నాడు శ్రీరామనవమి కళ్యాణం మేము చేయమా? మాకంటే గొప్ప చేస్తారా? నిజంగానే అటువంటి మీరు అయితే ఇలా వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కేసీఆర్ షెడ్డుగోపం పెట్టి నువ్వు కూడా 1 రూపాయి దేకపోతే, ప్రసాద్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం ఉంటుంది దేవాలయాలకు ఇచ్చేది, అది కూడా చేత కాకపోతే నువ్వు సమర్థుడివా అసమర్థుడివా? నీకు నువ్వే ఒక్కసారి ఇంటిపై అద్దాల ముఖం చూసుకొని నిర్ణయం తీసుకో. స్థానం పడిపోయే పరిస్థితి రాకు, పరువు తీసుకోకు. అటర్ ఫ్లాప్ నిజం చెప్పినట్టుగా ఎక్కడ ఎవడు ఇలా కూడా హుస్నాబాద్ పాదయాత్ర 50 మంది లేరు, ఫోటోలు పంపిస్తాను. నేను అక్కడ ఎమ్మెల్యే 50 మంది కూడా లేని పరిస్థితి ఎవరు వచ్చాయి? ఏం చేస్తే ఎందుకు వస్తారు? అవసరం ప్రజలు అవసరం ఉన్నప్పుడు కనబడకపోతే 5-5 కిలోలు 10-10 కిలోలు అదనపు తూకం మీద జోకితే ఎవడన్నా నోరిపినాడే? బండి సంజయ్ నోరిపిండా ఇలా కల్లాల దగ్గర దీక్ష అంటా ఉన్నాడు. ఇది డ్రామా కాదా? ఆస్కార్ అవార్డు గ్రహీత ఆయన. అందుకే దయచేసి ఇవన్నీ భవిష్యత్తులో ఇంకా అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటాం. మా అందరి మాట ఒకటే, మీ అందరి మాట ఒకటే, ప్రజల మాట ఒకటే, కాంగ్రెస్ గెలవాలి, కాంగ్రెస్ గెలవాలి. ఇక్కడ ఎట్లయితే ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పునో కేంద్రంలో కూడా పూర్తిగా నియంతృత్వంగా పరిపాలించేటువంటి ఆ ప్రభుత్వం దిగాలి. అక్కడ కూడా ప్రజాస్వామ్యం రావాలి. నఫరత్ కా దుకాన్ బంద్ కరో, మహబత్ కా దుకాన్ ఖోలో అని రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ఇండియా కూటమి అందరూ కలిసి ఎలా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి జరిపే ప్రయత్నం లోపల ఈ నియోజకవర్గ ప్రజలు కలిసి రావాలని 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తాను. అంతకంటే గురుబలం నాకుంది, మా ముఖ్యమంత్రి గారికి మా అందరికంటే 3 ఇతర రెట్టింపు, కేసీఆర్ గారి కంటే 4 ఇతర రెట్టింపున్నారు. కాబట్టి మొన్న కూడా పాపం ఆయనే గురుబలం ఉన్నది, నాకు అడిషనల్గా ప్రజాబలం కూడా ఉన్నది. కాబట్టి గురుబలం ఉన్నంత మాత్రమే ఏం జరిగిందని నోట్పేట సెక్రటరీ కట్టుకున్నాడు వాస్తు. మేము కూర్చుంటున్నాం, మొత్తం బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఆర్డర్ ఇచ్చాడు, మేము తిరుగుతున్నాం, వాడుతున్నాం. సో గురుబలం ఆయనకుంటే ప్రజాబలం మాకు, గురుబలంతో పాటు ఆర్మూర్లో పోయేస్తారు. మళ్ళీ రాజీనామా చేసి గెలుస్తున్నాడు ఫస్ట్ కథ అయిపోయినా కదా ప్రశాంత్ అందుకే